భోగాపురం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ప్రభుత్వం మంచి ధరలు ప్రకటించేసరికి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికీ 900 ఎకరాలను అధికారులు సేకరించారు. మరో 700 ఎకరాలను సేకరించే ఏర్పాట్లలో ఉన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని 16వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భోగాపురం మండలంలోని 10 గ్రామాల్లో 5,311 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. మొదటి విడతగా 2,816 ఎకరాలు సేకరిస్తున్నారు. అందులో ప్రభుత్వానికి సంబంధించిన భూమి పోగా రైతుల నుంచి 1,611 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 3 ఉప కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏడాది నుంచి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రారంభంలో భూములు సర్వే చేయడానికి కూడా కొందరు రైతులు అనుమతించలేదు. గ్రామాల్లోకి వచ్చిన సర్వే అధికారులను సైతం అడ్డుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఎకరానికి 10 లక్షల రూపాయలలోపే ఉండడమే రైతుల ఆగ్రహానికి కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో పరిహారాన్ని భారీగా పెంచారు. ఇప్పుడు ఎకరానికి 28 లక్షల నుంచి 33 లక్షల వరకు ఇస్తున్నారు. నష్టపరిహారం ఒక్కసారిగా పెరిగేసరికి రైతుల్లో అసంతృప్తి చెల్లారింది. ప్రభుత్వానికి భూములను అప్పగించడం ప్రారంభించారు. భోగాపురం మండలం రైతులు ఇప్పటి వరకు 900 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు సంబంధించి 150 కోట్ల రూపాయల పరిహారాన్ని సర్కారు చెల్లించింది. సన్రాజులు వచ్చి ఇప్పుడు మళ్ళీ వేరే రేటు పెట్టారు. వాళ్ళు ఎక్కువ రేటు పెట్టారు కాబట్టి రైతులు అందరూ బాధపడుతున్నారు. మీరు కొంచెం రేట్ ఏదో కొంచెం మంచి చూసి రేట్ ఇస్తే ఈ జమ్మపేట గ్రామం సగం ఊరిపోతుంది, సగం ఉండిపోతుంది. 99 ఇంచుమించుగా 80% అయిపోయింది. ఇంకొక 20% ఉంది. అందరూ ఇచ్చేస్తున్నారు. దానికైతే ఇబ్బంది అయితే లేదు. కొంచెం రేటు అనుకూలంగా ఇవ్వాలని మా కోరిక. గూడెపు వలస, కొంగవానిపాలెం, కౌలువాడ, రావాడ, రావలస, సవరవలస, కంచేరు గ్రామాల్లో భూసేకరణ జరుగుతోంది. పొలాల్లో ఉన్న చెట్లు, భవనాలకు కూడా అదనంగా నష్టపరిహారం ఇస్తున్నారు. విమానాశ్రయం నిర్మించే 6 గ్రామాల పరిధిలో ఇళ్లను స్వాధీనం చేయాల్సి ఉంది. ఇందుకోసం 483 కుటుంబాలను గుర్తించారు. ఈ గ్రామాల్లో కొందరు వలసలు వెళ్లారు. అధికారులు వారి పేర్లను నమోదు చేయకపోయేసరికి మరో వివాదం మొదలైంది. అందరికీ ఇళ్లు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాతో పాటు మేము ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి. మా అన్నయ్య ఒకటి బతకడానికి వెళ్ళాడు, మేము ఇక్కడ ఉంటున్నాం. కానీ నాకు ఇస్తారు, మా అన్నయ్యకి ఏమైనా అంటున్నారు అనమాట. అలాగే చాలామంది మా ఊర్ల నుంచి మించి మా వలసలు వెళ్ళి బతికే వాళ్ళు 70 మంది ఉన్నారు సార్, 70 ఫ్యామిలీలు. వాళ్ళకి అడిగితే ఫస్ట్ అయితే ఓకే చేశారండి. మా ఊళ్ళోకి వచ్చాడు, సరేలేండి ఇస్తామన్నట్టు మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఏమొచ్చి అది చూద్దాము, అది అవుతుంది అవదన్నట్టు మాట్లాడతాం. విమానాశ్రయం ప్రకటనతో కౌలువాడ, గూడెపు వలసలో స్థిరాస్తి వ్యాపారం పెరిగింది. అందువల్ల ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచాలని రైతులు అడుగుతున్నారు. ఈ సమస్య కారణంగా మిగిలిన 700 ఎకరాల భూసేకరణ ఆలస్యమవుతోంది. రైతులను ఒప్పించి మిగిలిన భూసేకరణ కూడా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. తదుపరి ఇప్పుడు రావాడకి, రావలసకి, తర్వాత కొంగవానిపాలెంలో ఒక 14 ఎకరాలు ఉంది. దానికి సౌరవిల్లికి సంబంధించి ఇంకా రేట్లు ఒకటి ఫైనల్ చేయాలి. అది ఫైనల్ చేసిన తర్వాత ఆ గ్రామాలకు సంబంధించిన ప్రక్రియ కూడా తొందరగా స్పీడ్ అందుకుంటుందని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది. 6 హ్యాబిటేషన్స్లో దాదాపు 136 మంది చదువుకున్న కుర్రాళ్ళకి డిఆర్డిఏ ద్వారా మనము స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ ఇప్పించే కార్యక్రమానికి కూడా డిఆర్డిఏ ద్వారా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినారు. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. డిసెంబరు నాటికి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ రైతులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.